నిజం నిలకడ మీదనే తెలుస్తుంది, అబద్ధం మాత్రం అందంగా ఈలోపు ఆరుళ్ళు చుట్టొచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని నేను చాలాసార్లు చెప్పా, కానీ పడి ఏడ్చేవాడు దొంగ కథలు రాసుకొచ్చేవాడు రాస్తూనే ఉంటాడు. బడ్జెట్ పరంగా రాష్ట్ర విభజన నాటికి వాళ్ళకి చాలా మార్పులు వచ్చినాయి. రాష్ట్ర విభజన నాటికి 1,80,000 కోట్ల బడ్జెట్ 2 లక్షల కోట్లు, 2,20,000 కోట్ల బడ్జెట్ నుంచి ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్కి వెళ్తుంది ఈ ఏడాది. 2019-20లో 2,27,974 కోట్ల బడ్జెట్. ఏది ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో. అప్పుడు పెట్టిన ఖర్చు 1,73,709 కోట్లు. 2020-21లో 2,24,789 కోట్ల బడ్జెట్ అంచనా. 1,87,101 కోట్లు ఖర్చు పెట్టారు. 21-22లో 2,29,779 కోట్ల అంచనా. 1,91,594 కోట్లు ఖర్చు పెట్టారు. 2022-23లో 2,56,256 కోట్లు, 2,40,509 కోట్లు ఖర్చు పెట్టారు. 2023-24లో 2,79,279 కోట్లు. ఇప్పటి వరకు 1,88,324 కోట్లు ఖర్చు పెట్టారు. ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ ఈ దఫా 3 లక్షల కోట్లు కాబోతుంది. ఇది ఫైనల్ ఫిగర్కి వచ్చేటప్పటికి కాగ్ లెక్కల ప్రకారం 10 నెలల్లో 1,88,324 టోటల్ అయ్యేటప్పటికి అది 2,60,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు అవుతుంది. ఖచ్చితంగా బడ్జెట్ 100% పూర్తిగా ఇప్పుడు ఎవడూ ఖర్చు పెట్టలేడు. అది చంద్రబాబు నాయుడు అయినా, లేకపోతే నరేంద్ర మోడీనైనా, లేకపోతే రేవంత్ రెడ్డి అయినా. ఎందుకంటే అంచనాల్లో బడ్జెట్లో కొన్ని ఎక్స్ట్రా అంచనాలు వేస్తారు, అంచనాలు పక్కన వెళ్ళిపోతాయి. కానీ ఇవాళ ఖర్చు పెట్టింది లాస్ట్ ఇయరే 2,40,509 కోట్లు. ఇది ఈనాడే రాసింది కాగ్ నివేదికను బేస్ చేసుకుని. కాబట్టి ఈ ఏడాది 3 లక్షల కోట్లకు బడ్జెట్ వెళ్ళబోతుంది. కనీసం 2,70,000 కోట్లు ఖర్చు పెట్టినా అంత ఖర్చు రాష్ట్రం మీద జరిగినట్టు. అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్ట, నష్టపోయినట్ట. నష్టపోయిందని రాసేటువంటి వాడి మనస్తత్వాన్ని ఇక ఎవరి విచక్షణ కాళ్ళకు వదిలేద్దాం.